కడపలో జరిగేటటువంటి మహానాడుకి సంబంధించి వేలాది మంది కార్యకర్తలు నాయకులు వస్తున్న నేపథ్యంలో అట్రాక్షన్గా నిలిచేది వంటలు. మనం చూడొచ్చు ఇక్కడ కొంతమంది కార్మికులు ఇక్కడ వీళ్ళు వంటలు చేసుకుని ఇక్కడ నుంచి కూడా తీసుకెళ్ళి కూడా ఇక్కడికి వచ్చే కార్యకర్తలకి నాయకులకి అంతా కూడా పంపిణీ చేస్తున్నారు. అయితే ప్రతినిధుల సభకు సంబంధించి ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా దాదాపుగా 5,000 నుంచి 7,000 మంది వరకు కూడా కార్యకర్తలు నాయకులు ఇక్కడ పాల్గొంటూ ఉంటారు. మనం చూడొచ్చు ఇదంతా కూడా అంటే ఇక్కడ రకరకాల వంటలకు సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్మికులు, వంటశాల సిబ్బంది వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని మొత్తం మీద మనం ఈ రకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎంతమందికి ఇక్కడ వంటకాలు ఏర్పాటు చేస్తున్నారు ఏంటి? నా పేరు కిలార్ శివాజీ అండి. అంబికాస్ క్యాటరింగ్ అండ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ విజయవాడ నుంచి వచ్చామండి. మేము గత 10 రోజులుగా ఇక్కడ 1,500 మంది పనివారులతో బయలుదేరి వచ్చాం. ఈ 3 రోజులు ఈ తెలుగుదేశం యొక్క ఈ పండగలో మేము పాలు పంచుకోవడం మా అదృష్టం. మొదటి రోజున 50,000 మందికి, రెండో రోజున ఒక 50,000 మందికి, మూడో రోజున 1,00,000 మందికి చేయమని అధిష్టానం ఆదేశాన్ని ప్రకారం ఉదయం స్వీట్తో మొదలుపెట్టి టిఫిన్లు, మధ్యాహ్నం లంచి, రాత్రి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి డిన్నరు, ఈ కార్యక్రమాన్ని 3 రోజులు కూడా ఏర్పాట్లు చేయడం అయింది. దాని ప్రకారం మేము ఒక్కొక్క ఐటెము ఈ రకంగా ఒక్కొక్క ఐటెము ఒక్కొక్కరికి ఇచ్చి బిర్యానీలు ఒకళ్ళు, సాంబార్లు ఒకళ్ళు, చికెన్లు ఒకళ్ళు, మటన్లు ఒకళ్ళు, అట్లా 20 మంది ట్రూపులు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడంలో పాలు పంచుకుంటూ ఉంటారండి. ఇవన్నీ కూడా మేము అహోరాత్రులు శ్రమించి ఈ 3 రోజుల కోసం మేము నిర్వాహం కృషి చేసి అందరం కూడా అలాగే పాలకవర్గం అందరూ కూడా మాకు నిర్ణయం చేయటం వల్ల మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం. సహజంగా ఏమేమి వంటకాలు చేస్తున్నారు సార్? అంటే ఎంతమందికి ఈరోజు, ఎంతమందికి రేపు, ఎంతమందికి? ఈరోజు 50,000 మందికి చేసామండి. ఈ 50,000 మందికి కూడా మేము ఈ రోజున బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ, దాంట్లోకి గోంగూర చికెను, కోడిగుడ్డు వేపుడు, ఈ నాన్ వెజిటేరియన్లోనూ వెజిటేరియన్లో ఒక 10 రకాలు మేళవించి ఈరోజు మార్నింగ్ టిఫిన్తో మొదలుపెట్టి ఈ రాత్రి మళ్ళీ 10,000 మందికి డిన్నర్తో ఈ కార్యక్రమం చేస్తున్నామండి. ఓకే, మొత్తం 3 రోజుల పాటు ఉంటాం. చూడొచ్చు మనం రకరకాల వంటలు, ఎందుకంటే ఒకే రోజు దాదాపుగా 40 నుంచి 50,000 మంది వస్తారు. వాళ్ళకందరికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. మనం అంతా చూడొచ్చు వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి ప్రతిరోజు కూడా ఈ వంటకాలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ చూడొచ్చు మనం వీళ్ళు కూడా దీన్ని తీసుకెళ్తున్నారు. నా ఏమన్నా వంట ఇది? బంగాళదుంపను వంకాయ అండి. బంగాళదుంప వంకాయ. ఈ పాత్ర ఎంతమందికి పెట్టచ్చు? 1000 మంది పెట్టచ్చు. 1000 మంది పెట్టచ్చు. ఓకే. ఎట్లా ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మాది విజయవాడ అండి. విజయవాడ నుంచి. ఓకే, ఎంతమంది వచ్చారన్నా? సుమారుగా ఒక 500 మంది వచ్చాము. 3 రోజులు ఇక్కడే ఉంటారు? 3 రోజులు ఇక్కడే ఉంటాం. ఓకే, మీ పేరునా? మాది ఖమ్మం సార్. టెంట్ హౌస్ సామాన్ మొత్తం ఖమ్మం నుంచి అండి. సుధీర్ టెంట్ హౌస్. మేము ప్రతి ఒక్క మహానాడుకి వేస్తాం సార్. రాజమండ్రి వేసాం, ఒంగోలు వేసాం, ఇప్పుడు ఇక్కడ కడప సార్. ఏ వంటలు చేస్తున్నారు ఇక్కడ? వంటల గురించి తెలుసు సార్. మా టెంట్ సామాన్ సార్, మొత్తం టెంట్ సప్లై సార్. మేము డ్రైవర్లం అండి, వెహికల్ డ్రైవర్స్. లేదు, మేము ఖమ్మం మహానాడుకి వచ్చాము మేము. సో మొత్తం మీద మనం చూడొచ్చు, చాలామంది కూడా ఇక్కడ చూడొచ్చు, చాలామంది కూడా తెల్లవారుజాము నుంచి కూడా వంటకాలన్నీ కూడా ఇక్కడ చేయడానికి ఆ కటింగ్స్ కానీ ఇవన్నీ కూడా మహిళలు మా పని ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి కూడా ఇక్కడ ఉన్నారు. మొత్తం కూడా అంటే రకరకాల వంటకాలకు సంబంధించి వచ్చేటటువంటి అతిరథ మహారథులకు కావచ్చు, లేదంటే సామాన్య కార్యకర్త నుంచి విఐపీల వరకు కూడా పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి అంటే స్టార్టింగ్ నుంచి ఉన్నటువంటి నేతలు, కార్యకర్తలు వీళ్ళందరూ ముఖ్యమైన వాళ్ళంతా కూడా వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఈ రకమైనటువంటి వంటలనే తెలుగుదేశం పార్టీ అంటే ఇక్కడ ఉన్నటువంటి వంటశాలకు సంబంధించిన సిబ్బంది వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద మరికొంతమంది కూడా ప్రజాప్రతినిధులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూద్దాం సార్. మొత్తం మీద సార్ చెప్పండి, ఎట్లా ఎన్ని వంటకాలు? సరే ఓకే. మొత్తం మీద ఈ కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు మొదటి రోజు, 2 రోజులు, ఎల్లుండి 3వ రోజు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి కూడా రకరకాల వంటలు, రుచికరమైనటువంటి వంటల్ని అందరికీ కూడా పంపిణీ చేయబోతా ఉన్నారు.
మొత్తం మీద అంటే ఇవాళ రాత్రికి కానీ ఇవాళ సాయంత్రం కూడా ఈ కార్యక్రమాలు సార్ చెప్పండి ఎంతమంది వంటశాల ఇక్కడ అంటే మొత్తం కూడా ఎంతమందికి పాల్గొనే అవకాశం ఉంది? చూడు ఈరోజు 50,000 మందికి చేశాము. ఎందుకంటే డెలిగేట్స్ 50,000 మందే, ఇంకొక 10,000 20,000 ఎక్కువే చేశాము. 50,000 అంటే ఆల్మోస్ట్ ఒక 60,000-65,000 వరకు భోజనం చేయొచ్చు. లాస్ట్ డే మాత్రం ఇట్ విల్ బి అరౌండ్ ఇక్కడ ఒక 1.5 to 2 lakhs బయట కూడా అరేంజ్ చేస్తుంది. సో ఆల్మోస్ట్ ఎట్లా జరుగుతుంది మహానాడుకి సంబంధించి? బ్రహ్మాండంగా. అసలు ఈ భోజనాలు చూస్తేనే ఇప్పుడే ఆకలేస్తుంది, టిఫిన్ తిన్నా కూడా అంత బాగా వండారు. మా శివాజీ గారు, శివాజీ అన్న ఇట్లా మాట్లాడా, మా శివాజీ గారు అద్భుతంగా ఆయన అండర్లో ఆయన గెంటి పట్టుకున్నాడంటే వంట అదుర్స్ అని ప్రతి మహానాడులో నిరూపించాడు. ఈసారి కూడా బ్రహ్మాండంగా ఉంది. అదే కాదు, మీరు ఎంతసేపు వంటల గురించి మాట్లాడుతున్నారు, వచ్చిన డెలిగేట్స్కి రాగానే కాఫీ, టీ, మజ్జిగ, లస్సీ, వాటర్ అన్ని విధాలుగా బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ వస్తాయి. సో మొత్తం మీద మహానాడికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు ఇంకా కూడా కొంతమంది నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ కూడా ఇక్కడ నుంచి కూడా రుచికరమైనటువంటి వంటలన్నింటినీ కూడా తయారు చేసుకొని తీసుకెళ్ళి వచ్చినటువంటి కార్యకర్తలకి నాయకులకి అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో మహానాడు అంటేనే ఎంతో రుచికరమైనటువంటి వంటలు వండుతారనేది ప్రధానంగా అందరికీ కూడా ఆశ. అందువల్లనే మహానాడుకు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని ఈ రకంగా వంటలు వండిన తర్వాత వీళ్ళకందరికీ కూడా కార్యకర్తలకి నాయకులంతా కూడా సర్వ్ చేస్తారు. వాళ్ళు తృప్తిగా భోంచేసి ఇక్కడ నుంచి కూడా వెళ్తూ ఉంటారు. అయితే మొదటి రోజు, రెండో రోజు ప్రతినిధుల సభ జరుగుతుంది. మూడో రోజు కార్యకర్తలకు సంబంధించి పెద్ద ఎత్తున 5 నుంచి 7 లక్షల మంది కార్యకర్తలు ఇక్కడికి హాజరవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి వంటలే, ఇక్కడ ఆహార పదార్థాలు తిని ఇక్కడ నుంచి కూడా సంతృప్తికర వెళ్ళే రకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓవర్ టు స్టూడియో.